సో చాలా మంది కన్ఫ్యూజన్ అవుతా ఉంటారు. జాగింగ్ స్లోగా చేయాలా? ఫాస్ట్‌గా చేయాలని దాని గురించి. సో మీరు బిగినర్‌గా ఉన్నారు అంటే జాగింగ్ స్లోగా చేయడం అనేది చాలా అవసరం అండి. ఎందుకు అంటే స్టార్టింగ్‌లో మీ బాడీకి అలవాటు లేదు జాగింగ్ చేయడంలో. సో అదే మీరు స్లోగా జాగింగ్ చేస్తే మీ యొక్క బాడీకి జాగింగ్ అనేది అలవాటవుతుంది. అదే మీరు స్లోగా చేశారనుకోండి, మీ యొక్క నీ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది స్లో జాగింగ్ చేయడం వల్ల. అదేవిధంగా మీరు స్లో జాగింగ్ చేశారనుకోండి, ఎక్కువ సేపు జాగింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీ యొక్క ఎక్కువ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బాడీ పెయిన్స్ త్వరగా రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది స్లో జాగింగ్. అదే మీరు స్పీడ్గా జాగింగ్ చేశారనుకోండి, మీ యొక్క ఎనర్జీ త్వరగా లాస్ అయ్యి మీరు ఎక్కువ సేపు జాగింగ్ అనేది చేయలేకపోతారు. అదేవిధంగా మీ యొక్క బాడీ పెయిన్స్ అనేది కూడా త్వరగా వచ్చేస్తాయి. ఆ పెయిన్స్ రావడం వల్ల మీరు మళ్ళీ జాగింగ్ వెళ్ళడానికి ఆ ఇంట్రెస్ట్ అనేది చూపించారు. ఇంకొకటి, మీరు జాగింగ్ చేసేటప్పుడు మీ యొక్క హెడ్, మీ యొక్క బాడీ స్ట్రేట్గా ఉండేటట్టు జాగింగ్ అనేది చేయండి. ఇలా జాగింగ్ చేశారనుకోండి, అప్పుడు మీ యొక్క బాడీ మొత్తం నీ పైన పడుతుంది కాబట్టి మీరు ఇప్పుడు నీ పెయిన్స్ కూడా ఎక్కువ రావడం అవకాశం ఉంటుంది.